ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అందరికి నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగశెట్టి ధర్మతేజ. బాగా చలి వేసినప్పుడు లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ ఎమోషన్ ఏదైనా వచ్చినప్పుడు రోమాలు అనేటివి నిక్కబడుచుకుంటూ ఉంటాయి. వీటిని మనం గూస్ బంప్స్ అని అంటాము, లేదా పైలో ఎరెక్షన్ అని కూడా అంటుంటాము. ఇవి ఎందుకు అంటే ప్రతి హెయిర్ ఫాలికల్ కింద ఎరెక్టర్ పిలై మజిల్ అనే ఒక చిన్న స్మూత్ మజిల్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మనకు ఈ చలి లేకపోతే స్ట్రాంగ్ ఎమోషన్ ఏదైనా బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు బ్రెయిన్ నర్వ్ సిగ్నల్స్ అనేటివి పంపిస్తుంది. దానివల్ల అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడము, అది వచ్చి ఈ ఎరెక్టర్ పిలై మజిల్ని కాంటాక్ట్ చేస్తుంది అనమాట. సో మజిల్ కాంటాక్ట్ అయిన వెంటనే మనకు హెయిర్ ఫాలికల్ కూడా స్ట్రైట్గా నిల్చుకుంటుంది. అదేవిధంగా స్కిన్ మీద కూడా చిన్న బంప్స్ అనేటివి ఏర్పడతాయి అనమాట. ఈ రకమైన రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అంటే పూర్వకాలంలో మన పూర్వీకులకి మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసేదానికి, కన్జర్వ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అవి నిక్కపరుచుకోవడం వల్ల ఆపోజిట్ వచ్చే ఎనిమి యానిమల్స్ వేటికైనా కూడా మనం పెద్దగా కనిపించి భయంకరంగా కనిపించేదానికి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఉపయోగపడుతుండేది ఇంతకుముందు. ఈ కాలంలో చూసినట్లయితే స్ట్రాంగ్ ఎమోషన్స్కి బాడీ రెస్పాన్స్ చూపించడానికి, అదేవిధంగా మన నర్వ్ బ్రెయిన్ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసేదానికి ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ.